నేను అంటూ ఉంటా. అన్నప్పుడు మీరేం సమాధానం చెప్తారు? సువార్త చెప్పాలి, నాకు సువార్త చెప్పాలి. లేదన్నయ్య, నువ్వు అలా బాధపడవద్దు, నీకు ఒక సువార్త ఏంటో తెలుసా? నీ పాప భారములన్నీ తీసివేయడానికి ఒక లోక రక్షకుడు వచ్చాడు. హల్లెలూయా. ఒక్కసారి చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. నీ పాప భారములన్నీ తీసివేసే లోక రక్షకుడైన యేసు ప్రభు వచ్చాడు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే, ఇదిగో నా పాప భారములు తీసివేసిన దేవుడు, నా యొక్క బాధలు, నా రోగములు, నా యొక్క సమస్యలు తొలగించిన దేవుడు నీకు కూడా తొలగిస్తాడు. నువ్వు ఆయనను నమ్ముకుంటే మొదటిగా నీ పాపము నుంచి విడిపించబడతావు. కోట్లు వస్తాయి, బంగారం వస్తుంది, అది తర్వాత విషయం. కానీ మొదట నువ్వు పాపము నుంచి విడిపించబడతావు. పాపము నుంచి విడిపించబడ్డ వాళ్ళకి ఏంటో తెలుసా? పరలోక రాజ్యంలో స్థలం ఉంటుంది. పాపము లేనివాడు పరలోకానికి వెళ్తాడు, పాపము ఉన్నవాడు పరలోకానికి వెళ్ళాడు. నీలో పాపము ఉన్నదని తెలిస్తే యేసు ప్రభు దగ్గరికి రా, పాపము ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. ఆ సామెతల గ్రంథంలో అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. ప్రతి మనిషి పాపం చేసినోడే, నీతిమంతుడు ఎవడు లేడు. కానీ ఆ అవినీతిమంతుడు, అక్రమం చేసేవాడు, పాపిష్టుడు నీతిమంతుడికి ఎలా మారుతాడంటే, నేను పాపము చేసిన విషయాలని దాచిపెట్టుకోవద్దు, క్రీస్తుకు అప్పగించాలి. ప్రభు, నేను ఈ పాపం చేసి నన్ను క్షమించు, కానీ ఇంకొకటి ఏంటంటే, నేను రేపటి నుంచి ఏ పాపము చేయను. అలాంటి తీర్మానం నీలో వస్తే, ఈ తీర్మానం దేవునికి నస్తే ఖచ్చితంగా నిన్ను ఆయన ఆశీర్వదించి పాపము నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. అందుకని ఇది ఒక సువార్త. కాబట్టి ఈ సువార్త గనుక నీవు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిసం పొందుకున్నావు, నీవు ప్రభు బలలో చేయివేస్తున్నావు, ప్రభు రక్తం తాగుతున్నావు, దేవుని మందిరంలో దేవుని సువార్త మోస్తున్నావు. అలాంటప్పుడు నీవు రక్షణ పొందానని నువ్వు గంతులు వేసేదానికంటే, నీలాగా నీ పక్కోడు నష్టపోతున్నాడు, నరకానికి వెళ్తున్నాడు, ఆయనకు సువార్త తెలియదు, యేసు ప్రభు ఎవరో పరిచయం లేదు, అలాంటి వ్యక్తికి నీకు కనిపించినప్పుడు నీకు నీ స్టైల్లో, వానికి అర్థమయ్యే రీతిలో, ఆ అక్కకి అర్థమయ్యే రీతిగా యేసు ప్రభు గురించి నీ సాక్ష్యం చెప్పు. ఒక 2 మాటలు. నీవు దేవునిలో పొందుకున్న మేలు చెప్పు, ఒక మాటలు. ఆ మేలు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, యేసు ప్రభు నమ్మితే ఇలాగా ఆశీర్వాదాలు ఉంటాయా, యేసు ప్రభు నమ్మితే పాపం నుంచి విడిపించబడతారా, యేసు ప్రభు నమ్మితే సంతోషం వస్తుందా, యేసు ప్రభు నమ్మితే ఇంత గొప్పగా ఆనందంగా ఉంటారా, ఇన్ని కష్టాలు ఎలా భరించగలుగుతున్నారంటే, ఏముందండి, సింపుల్. కష్టాలన్నీ దేవునికి అప్పగించిన, ఇక నేను కష్టంగా ఉండాలనుకోవట్లేదు, ఆయన మీద నేను ఆనందంగా బతకాలనుకుంటున్నా, ఆయన కోసం బతకాలనుకుంటున్నా అనే ఆ సంతోషాన్ని ఇతరులకు నువ్వు పంచగలిగితే, నువ్వు వచ్చే వారం ఒక్కరిగా రారు, మీతో పాటు ఇంకొకరిని తీసుకొస్తారు. మీరు ఒక్కరే కాదు, ఈ నెల తిరిగే లోపు లేదా ఈ సంవత్సరం ముగిసే లోపు కనీసం ఒక 10-15 మందినైనా మీరు దేవుని మందిరానికి తీసుకొస్తారు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, దేవుని సువార్త కనుక నేను చెయ్యకపోతే, సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ. నీవు రక్షణ పొందింది వాస్తవమే, బాప్తిసం పొందింది వాస్తవమే, క్రీస్తు కోసం జీవిస్తున్నావు వాస్తవమే. నీ ఇల్లే బంగారం అయింది, మరి పక్కోడి ఇల్లు కూలిపోతుంది కదా. కనీసం వాడి కోసం ప్రార్థన చేసి, ఆ పక్కింటి ఆ చెల్లో, అక్కో, తమ్ముడో, అన్న ఉన్నారు కదా, వాళ్ళు కూడా నీలాగా రక్షణలోకి రావాలని పట్టుదలతో ప్రార్థన చెయ్యి. ఈరోజు కాకపోతే రేపు నీ ప్రార్థన విని నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి అందరూ తలలు వంచినట్లయితే, ఈరోజు ఎవరికి శ్రమ అనే విషయాలు మనం చూసినప్పుడు చాలా రకాల వారికి మనం శ్రమలు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో